ఆ పిన్నెల్లిలో జరిగిన ఒక సంఘటన ఏదైతే ఉందో సాల్మాన్ ఒక హత్య ఈ ఉదాంతం నేపథ్యంలో అనేక విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీని నుంచి మనతో మాట్లాడడానికి బాలకోటి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నీ కూడా కరువయ్యాయి. దానికి ఎగ్జాంపుల్‌గా ఇప్పటికి అనేక ఇటు దళితుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు. అలాగే ప్రస్తుతం చూసుకున్నట్లయితే పిన్నెల్లి ఒక అంశం. దీని మీద ఎక్కువగా ఇటు వైసీపీ వారు విమర్శిస్తున్నారు. సాల్మాన్ హత్య టీడీపీ గుండాలే చేయించారు. అది కూడా పోలీస్ సహకారం ఉందట. అసలు ఏంటి అసలు? గురజాల మండలం పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్, మోటుకూరి పేతురు వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగిందండి. మందా సాల్మన్ మీద రౌడీ షీట్ ఉంది. గత 5 ఏళ్ల పరిపాలనా కాలంలో వైసీపీ పరిపాలనలో ఈ పేతుర్ని సాల్మన్ గొడ్డలెప్పదీసి కొట్టుకుంటూ ఊరంతా తిప్పాడు. ఇతని కారణంగా గ్రామం విడిచి చాలామంది వెళ్ళారు. అలాంటి ఇతను ఎన్నికలు జరిగిన తరువాత ఊళ్ళో లేడు, ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఈ నెల 10వ తారీఖునే గ్రామానికి వచ్చాడు. ఆ మాచవరం మండలం భాగనపల్లి అతను ఊరు. అక్కడికి వచ్చిన సందర్భంగా ఈ పేతురు అనేవాడు కంటబడ్డాడు. కంటబడితే ఇరువురు మధ్య జరిగిన గొడవ. పేతురు కర్ర తీసుకొని సాల్మన్ను కొట్టాడు. సాల్మన్ తలకు దెబ్బ తగిలింది. పిడుగురాల ఆసుపత్రికి తీసుకెళ్లారు, నర్సరావుపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు, గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. 10 రోజుల తర్వాత చికిత్స పొందుతూ చనిపోయాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఇది కుటుంబంలో పాత కక్షలో ఘర్షణలో నేపథ్యంలో జరిగిన ఒక ఘర్షణ. దీని మీద పోలీసులు కేసు కట్టారు, పేతుర్ని అరెస్ట్ చేశారు, 302 సెక్షన్ పెట్టారు. దీనికి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందండి? ఎక్కడైనా ఇందులో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాత్ర కానీ, కూటమి ప్రభుత్వ పాత్ర కానీ, రెడ్ బుక్ పాత్ర కానీ ఉందండి? ఇప్పుడు నిజంగా అతను వైసీపీ కార్యకర్త అయినా అతను చంపాలి అని అంటే ప్రభుత్వమే కర్రలు తీసుకొని కొడతారండి. ఒక్కడే వెళ్తాడా? వ్యూహాత్మకంగా 10 మందో 20 మందో కత్తులు తీసుకొని వెళ్తారు. ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎలా చంపారు? ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఒక వాహన శ్రేణి వేసుకొని 10 మందిని వేసుకొని చంపి కారులో వేసుకొని తీసుకెళ్ళిపోయి ఇచ్చారు. డాక్టర్ సుధాకర్ని ఎలా హననం చేశారు? 20 మంది పోలీసులు చుట్టుముట్టి పెడరక్కలు కట్టి రోడ్డు మీద కూర్చోబెట్టి ఆటోలో ఎత్తేసి. ఇది ప్రభుత్వం చేసే రాజ్యహింస. కానీ ఇక్కడ వ్యక్తిగత సంఘర్షణ. ఈ గొడవని తీసుకొని ఈ రోజున వైసీపీ నాయకులందరూ కూడా, ఈరోజు కూడా నేను చూశాను, ఇందాక అంబటి రాంబాబు గారు, మేరుగు నాగార్జున గారు, మా మొండితో కరుణ్ కుమార్ గారు, జూపుడి ప్రభాకరు, విడదల రజనీ గారు డీజీపీ కార్యాలయం దగ్గర కూర్చొని ఒక గోలు పెడుతున్నారు ఒక సంఘటన తీసుకొని. అయినా కూడా పోలీసులు చర్య తీసుకున్నారు. 250 మందితో పోలీసు పికెట్ పెట్టారు. ఈ సంఘటన జరిగి ఈ సందర్భంగా ఇంకో మాట కూడా చెప్పాలి మీకు ఇదిగోండి, సాల్మన్ కారణంగా అసూలు బాసిన వాళ్ళు ఆ గ్రామంలో జరిగిన వాళ్ళు. 2019 వైసీపీ అధికారంలో ఆ గ్రామంలో జరిగిన ఈ సంఘటన వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు. ఇదిగోండి, శ్రీను, హుస్సేను, చింతపల్లి గోపి, పల్లిగడ్డల బాలసైద, పొందుగుల సుభాని, కాదర భాష, మాబు సుభాని, జి జాను, ఈ విధంగా జరిగిన సంఘటనలు. అంటే అదొక సున్నితాత్మైన గ్రామం, పోలీసు రికార్డులో ఉన్న గ్రామం. అంతే తప్ప ప్రభుత్వం పనిగట్టుకొని చేస్తున్న సంఘటనలు అయితే కాదు. కాకపోతే ఒక మాట చెప్పాలి, వైసీపీ పార్టీకి శవ రాజకీయాలంటే ఇష్టం, శవాలంటే ఇష్టం. నేను మాట అడుగుతాను సార్ మీ ద్వారా, జూపుడి ప్రభాకర్ని, మేరుగు నాగార్జున్ని, మా మొండితో కరుణ్ని, ఏనాడైనా గత 5 ఏళ్ల పరిపాలనా కాలంలో మీ నోట దళితుల మాట వచ్చిందా? మాట్లాడారా? డాక్టర్ సుధాకర్ విషయం కానీ, అచ్చెన్న విషయం కానీ, శిరోమణం వరప్రసాద్ విషయం కానీ, సుబ్రహ్మణ్యం విషయం కానీ ఏనాడైనా, పోనీ ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు కానీ, రాజధాని అమరావతిలో దళితులు చేస్తున్న పోరాటం మీద కానీ, హత్యల మీద కానీ ఏనాడైనా మాట్లాడారా? ఈ రోజున గ్రామంలో జరిగిన దీనికి ప్రధానమైన సూత్రధారులు పాత్రధారు కాసు మహేష్ రెడ్డి అండి. వాళ్ళకి ఏంటంటే ఫ్యాక్షన్ గొడవలు కావాలి, ఈ ఎస్సీలు ఎస్టీలు సమిధలుగా ఉండాలి, వీళ్ళని పెంచి పోషించాలి, వీళ్ళు చనిపోతే ఈ శవాలని రాజకీయాలు చేస్తారు. మీకు ఒక మాట కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశాడు, సాల్మన్ సోదరుతో మాట్లాడి ఏం చెప్తాడండి, డిజిటల్ బుక్లో పేర్లు నమోదు చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కర్ణాటక నుంచి ఆయన ఫోన్ చేసే పని ఇది. రేపో మాపో బహుశా
మళ్ళీ నేను పిన్నెల్లి పోతానని చెప్పి అన్నా అనొచ్చు. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి యొక్క దుర్మార్గమైన చర్యలకైతే ఊతమిచ్చే పరిస్థితి లేదండి. మీకు తెలుసు అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన హింసాత్మకమైన వైఖరికి దూరం. నిజానికి చెప్పాలంటే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి ఆయన చేతిలో కత్తి పెట్టినా కూడా ఆయన పట్టుకొని నిలబడ్డే తప్ప ఆయనే చెప్పేవాడు కదా! నేను పూర్తిగా దాన్ని సమర్థవంతంగా ఆ రోజు నేను తిప్పి కొట్టలేకపోయాను అనని. కాబట్టి హింసా రాజకీయాలను ప్రేరేపించే అవకాశం ఏం లేదండి. తప్పనిసరిగా మేము కోరుతున్నాం. పిన్నెల్లిలో శాంతి భద్రతలు ఉండటానికి సంబంధించిన పోలీస్ పికెట్ పెట్టండి. ఎలాంటి దురదృష్ట సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసని ప్రభుత్వం తరపున లేదా సోషల్ వెల్ఫేర్ బోర్డ్ తరపున కూడా మేము కూడా ప్రభుత్వాన్ని, పోలీసులను కూడా కోరుతున్నాం.